రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలోని బండరావిరాలలో ఎకోటౌన్ ఏర్పాటు విషయమై కొందరు బీఆర్ఎస్ నేతలు ఆందోళనలకు సిద్ధమైన సందర్భంగా ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిపై చేసిన అర్థంలేని ఆరోపణలను ఖండిస్తూ చినరావిరాల సర్పంచ్ బాలకిషన్ గౌడ్ నేతృత్వంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి, అబ్దుల్లాపూర్మెట్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు జక్కా రవీందర్ రెడ్డి, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ గౌడ్, బండరావిరాల మాజీ సర్పంచ్ కె శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ కె రవీందర్ రెడ్డి, చిన్నరావిరాల కాంగ్రెస్ నాయకులు కళ్లెం లింగారెడ్డి, బండరావిరాల మాజీ సర్పంచ్ కొన్నోజ భిక్షపతి, మాజీ వార్డు మెంబర్ శివశంకర్, వార్డు మెంబర్ కొత్త అరుణ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు బంగారు నర్సింగ్రావు, బలరాం, మాజీ వార్డు మెంబర్లు పల్లపు సురేష్, గండికోట శేఖర్, రాపోలు మల్లేష్, కొండల్ రెడ్డి, జంగయ్య గౌడ్, మహేందర్, శివచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జక్కా రవీందర్ రెడ్డి, భాస్కరాచారి, కళ్లెం లింగారెడ్డి తదితరులు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా ఈ ప్రాంతానికి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి కాసులకు కక్కుర్తిపడి అక్రమ మైనింగ్ను ప్రోత్సహిస్తూ మా 14 గ్రామాలను సర్వనాశనం చేశారు. ప్రజలమైన మేము దీర్ఘకాలంగా ధర్నాలు, నిరాహార దీక్షలు చేసినా ఏనాడూ వచ్చి మమ్మల్ని పరామర్శించలేదు. కానీ పదవిలో లేకున్నా మల్రెడ్డి రంగారెడ్డి మాతో పాటు అక్రమ మైనింగ్కు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప నాయకుడు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఈ ప్రాంతాన్ని మైనింగ్ రాకాసి నుండి కాపాడిన గొప్ప నాయకుడాయన. అలాంటి మా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గురించి ఏమి తెలుసని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి అని వారు డిమాండ్ చేశారు. ఎకోటౌన్ ప్రతిపాదనలు తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ హయాంలో. మీరు తీసుకొచ్చిన ఫార్మాసిటీని కాదని ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్న ఘనత ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిదే. మా ప్రాంతంలో మైనింగ్ను, క్రషర్లను ఆపించింది ఆయనే. అలాగే రేపు ఎకోటౌన్ను వ్యతిరేకించి అది ఇక్కడికి రాకుండా చూసేది కూడా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారే అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ మెప్పు పొందడానికి తమ ప్రజానాయకుడు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిపై చవకబారు, అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. కిషన్ రెడ్డి గారు 15 సంవత్సరాలు అక్కడ మాకు ఎమ్మెల్యేగా పనిచేసి 268 బాధితులకు ఒక్క కోశాన కూడా న్యాయం చేయలేదు. ఆ మైనింగ్ జోన్ తెచ్చింది కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్. వాళ్ళకు అక్కడ 450 రోజులు ఎండకు, వానకు, చలికి అక్కడనే కూర్చొని వాళ్ళు ధర్నా చేస్తే ఏ కోశానా కూడా మీరు న్యాయం చేయలేకపోయారు. ఆ మైనింగ్ జోన్ వల్ల మేము ఎంత ఇబ్బంది పడమో మాకు తెలుసు. అలాగే మన మండల పార్టీ అధ్యక్షులు కొత్త కిషన్ గౌడ్ కూడా పక్కకే ఉండి అలా అసత్యాలు ప్రచారం చేయడం తగదు మీకు. ఎందుకంటే మీకు అన్నీ తెలుసు. మాకు అక్కడ 450 రోజులు ధర్నా చేస్తే మీరు పాల్గొనలేదు, మీ పార్టీ పాల్గొనలేదు. ప్రతిపక్ష పార్టీలు అన్నీ పాల్గొని అప్పుడు బీఎస్పీ పార్టీలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పాల్గొన్నారు. అప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సర్పంచ్ కూడా ఒక్క రోజు కూడా అక్కడ 450 రోజులు ధర్నా చేసి ఒక్క రోజు కూడా రాలేదు. కానీ ఇప్పుడు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఇప్పుడున్న మా మల్రెడ్డి రంగారెడ్డి గారిని విమర్శిస్తున్నారు. మా మల్రెడ్డి రంగారెడ్డి గారు గెలిచిన తర్వాతనే అక్కడ మైనింగ్ జోన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న క్రెషర్లను కూడా బంద్ చేయించి అప్పుడున్న ఎంపీ గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ధర్నాలో పాల్గొని లారీలను ఆపి క్రెషర్లని అన్నిటిని బంద్ చేయించడం జరిగింది. ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయుల సమావేశానికి మీడియా ప్రతినిధులందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, మరి ఏదైతే బండరావిరాల గ్రామంలో 268 సర్వే నెంబర్లో ఏకో టౌన్ పేరు మీద డంపింగ్ యార్డ్ అనే ఒక డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పూనుకుందని, దానికి రేపు బీఆర్ఎస్ మా బండరావిరాల బీఆర్ఎస్ పార్టీ తరఫున మా సర్పంచ్ గారు కలెక్టరేట్ ముట్టడి అనే కార్యక్రమాన్ని పెట్టి మరి ఒక బ్రోచర్ని రిలీజ్ చేస్తూ మరి ఈరోజు అందరం కూడా గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్కరం పార్టీలకు అతీతంగా మా బండరావిరాల, చిన్నరావిరాల చుట్టుపక్కల ఉన్నటువంటి 15 గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ ఏకో టౌన్ అడ్డుకోవాలని చెప్పేసి మేమందరం కూడా ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందుకు పాదయాత్ర కూడా చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా మరి మా గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ గారు మరి ఒక బ్రోచర్ రిలీజ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడి అని చెప్పేసి ఒక బ్రోచర్ రిలీజ్ చేస్తూ నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు
దగ్గర కూడా వెళ్తే ఆయన నిన్న ఆ బ్రోచర్ లాంచింగ్ టైంలో అన్ని అవాకులు చెవాకులు పేలుతూ మా గౌరవ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి మీద మరి గౌరవ మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పేలుతూ మాట్లాడినటువంటి మాటలను వెంబడే తక్షణం రిటర్న్ తీసుకోవాల్సిందిగా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే 15 సంవత్సరాలు దాదాపు 15-20 సంవత్సరాల నుంచి మా గ్రామంలో 268లో మైనింగ్ జోన్ కేటాయించి అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ మైనింగ్ జోన్ కేటాయిస్తే దాంట్లో ఈ రోజు వరకు కూడా మైనింగ్ జరుపుకుంటూ మా గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో మా బండరావిరాల చిన్నరావిరాల గోలేడి సద్దుపల్లి తార్మాపేట్ బాచారం గౌరెల్లి అటు వెళ్తే పిలాయిపల్లి జగత్పల్లి పెద్దగూడెం దేశ్ముఖ్ పిగ్లిపూర్ ఈ గ్రామాలన్నీ కూడా ఆ మైనింగ్ జోన్లో దుమ్ముకు ధూళికి ప్రజలందరూ కూడా శ్వాసకోశ వ్యాధుల ద్వారా ఇబ్బందుల పాలైన సంఘటనలు ఉన్నాయి. అందులో మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు పరిపాలిస్తే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు టీఆర్ఎస్ శాసనసభ్యులు కిషన్ రెడ్డి గారు కూడా మరి ఇక్కడ ఉండి ఏమి చేయలేకుండా ఉన్నారు. ఆ 268 సర్వే నెంబర్లో భూములు కోల్పోయినటువంటి రైతులు అందరూ కూడా 450 రోజులు అదే సద్దుపల్లి ఎక్స్ రోడ్లో ధర్నా నిర్వహిస్తే ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడు కూడా మమ్మల్ని పలకరించిన పాపాలని అడపదడప లోకల్గా ఉన్నటువంటి మా గ్రామ టీఆర్ఎస్ నాయకులు అడపదడప అటు వచ్చిపోయారు. కానీ నేను ఆ రోజు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా 450 రోజులు అక్కడే వాళ్లకు అన్ని సౌకర్యాలు చూసుకుంటూ ఆ ధర్నాన్ని నిర్వహించడం జరిగింది. మరి లాస్ట్ ఎలక్షన్ల మూమెంట్లో మా గ్రామంలో అడుగుపెట్టడానికే ముఖం లేక గౌరవ అప్పుడున్నటువంటి శాసనసభ్యులు ముఖం లేక అప్పుడున్న ఒక ఆర్డీ అకౌంట్ల నుంచి ఒక 7 చెక్కులను తీసి ఒక 7 మందికి ఇచ్చి పబ్బం గడుపుకొని వచ్చేస్తున్నాయని చెప్పేసి పైసలందరికీ వచ్చేస్తున్నాయి రైతులకు అని చెప్పేసి మా గ్రామంలో గ్రామాలు 15 గ్రామాలు అందరం కలిసి నిర్ణయించి ఒకటే నిర్ణయానికి ఉన్నాం. మొన్న సండే రోజు పాదయాత్ర పిలాయపల్లి చౌరస్తా నుంచి సద్దిపల్లి చౌరస్తా వరకు పాదయాత్ర చేసినాం ఈ డంపింగ్ యార్డ్ వ్యతిరేకం కోసం. మొన్న సీఎం సభలో కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది, డంపింగ్ యార్డ్ రాదు, దానికోసం మేము వ్యతిరేకమే అని చెప్పారు. ప్రజల కోసం మేము ముందు ఉంటాం కానీ దానికి వ్యతిరేకంగా ఉండమని చెప్పారు. కానీ ఇప్పుడు కొంతమంది జరుగుతున్న మాజీ ఎమ్మెల్యే గారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయితే మా ఎమ్మెల్యే గారి మీద మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించండి. 15 సంవత్సరాలు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మా మైనింగ్ జోన్లో రైతులు దళితులమైన మేము 20 సంవత్సరాల నుంచి మేము పోరాడుతూ ఉన్నాం. మాకెవరు న్యాయం చేయలే. ఇప్పటికీ 15 సంవత్సరాల నుండి మాకు ఎక్కడన్నా న్యాయం చేసినావా? ఆ రోజు మీరు ధర్నా చేస్తున్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు సార్ మీరంటే మాకు గౌరవం, కానీ మీరు మాకు మద్దతుగా తెలిపినారు. ఆ రోజు బీఎస్పీగా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. అయినా మాకు న్యాయం జరగలేదు. సరిపడి కూడా మాకు మొన్న మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మాకు టోకన్ నెంబర్ వాళ్ళు చేసింది క్యాన్సిల్ అయిపోతే కూడా ల్యాబ్స్ అయిపోతే కూడా అమౌంట్ మా ఎమ్మెల్యే గారి దగ్గరుండి కొత్త జీవోలు రిలీజ్ చేసి టోకన్ నెంబర్ చేసిండు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు చేశాడు. గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు మాకు ఎలాంటి న్యాయం చేయలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ పరిపాలనలో ఉన్నప్పుడు అక్రమ మైనింగ్ అంటే ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఏ గవర్నమెంట్ పర్మిషన్స్ లేకుండా ఓన్లీ గతంలో ఉన్న ఎమ్మెల్యే గారి పర్మిషన్తోనే ఎక్కడ రాయల్టీలు లేకుండా ఎమ్మెల్యే గారి పర్మిషన్తోనే ఇల్లీగల్గా ఇష్టానుసారంగా అంటే 100 కోట్ల 1000 కోట్ల టర్నోవర్ చేసే క్రషర్ మాఫియాని 10 ఏళ్ళ నుంచి పోరాడుతూ మా మల్రెడ్డి రంగారెడ్డి గారు ఓడిపోయినా సరే ప్రజల్లో వండుకుంటూ ఆ క్రషర్ని తోలగొట్టే ప్రయత్నించుకుంటూ ఆ 10 years కష్టపడి ఆ ఎన్జిటి ఇక్కడ కంప్లైంట్లు ఇచ్చి ఇక్కడ పీసీబీలో మైనింగ్లో ఇలాంటి అన్ని ఆఫీసులు తిరిగినాం. రంగన్న నేను మాజీ సర్పంచ్ తవాడి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరం కలిసి ఆ పోరాటం చేసినంలో అప్పుడు ఎమ్మెల్యే గారు ఎవరైతే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఉన్నారో ఎక్కడ కూడా నిమ్ముకు నీరెత్తినట్టు ఎక్కడ కూడా సపోర్ట్ చేయకుండా ఇష్టానుసారంగా వచ్చే ముడుపుల లేకపోతే ఏమొస్తున్నాయో ఆయన ఎన్ని తీసుకున్నాడో ఆ ముడుపులతోనే తీసుకొని నడిపించుకుంటూ క్రషర్లు పారదోలే ప్రయత్నంలో ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదు. అదే మాకు కావాల్సిన ఇండస్ట్రియల్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న పరిశ్రమలు లేదంటే సెంట్రల్ యూనివర్సిటీ ఇట్లాంటి దానికి మా ఎమ్మెల్యే గారు సహకరిస్తున్నారు. కానీ దీనికి ఎక్కడ కూడా
ఏ కోణంలో కూడా ఇక్కడ ఏదైతే వస్తున్న ఇండస్ట్రీ ఉందో దాని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఎన్జిటిలో కేసు నడుస్తుంది. సో హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేయనికే మా ఎమ్మెల్యే గారు సానుకూలంగా ఉండి గవర్నమెంట్లో ఉండి కూడా సో హైకోర్టులో రిట్ పిటిషన్ వేయాలి లింగారెడ్డి, ఇది ఆపుదల చేయాలి, మనమే చేయాలి కాబట్టి నువ్వు ఖచ్చితంగా నేను ఉంటాను రా, నువ్వు చేసేసేయ్ అని చెప్పడం జరిగింది. సో దాని విధంగా మేము అన్ని విధాల పేపర్ పరంగా మేము ముందున్నాం. స్టేట్ సర్వే నెంబర్ మొత్తం 494 ఎకరాలు అంటారు కదా, మొత్తం 1050 ఎకరాల ల్యాండ్ టోటల్గా. అలా 494 ఎకరాలు అని చెప్తున్నారు. ఆడ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఒకసారి బీఎస్పీలో ఉండి ఈ టీఆర్ఎస్ అనే ఈ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ బెదిరించి తిట్టి చేసిన వ్యక్తి. ఇట్లాంటి ఎస్సీలను చాలా బాధ పెట్టి ఒక బీఎస్పీలో ఉండి ఒక టీఆర్ఎస్లోకి పోయి ఆయన నీతి మాటలు చెప్తున్నారు. అది మాకు కరెక్ట్ కాదు. 268 అనే సర్వే నెంబరు డంపింగ్ యార్డ్కు ఎప్పుడు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇక ఖచ్చితంగా మా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారు అయితే రానివ్వరు. ఖచ్చితంగా ఇది మాత్రం వాస్తవం. ఎందుకు రానివ్వరు అంటే మాకు కావాల్సింది యూనివర్సిటీలు కానీ, మాకు తర్వాత వచ్చేసి కాలేజెస్ కానీ, లేకుంటే చిన్న చిన్న ఇండస్ట్రీ కావాల్సింది మాకు అవసరం. నమస్కారం తెలుసుకుంటూ నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మా ఎమ్మెల్యే గారి మీద సీఎం మీద ముడుపులు తీసుకురా అని చెప్పి మాట్లాడిండు. ఆయనకు అవగాహన ఉండి మాట్లాడుతుండో అవగాహన లేక మాట్లాడుతుండో తెలియదు. మా ఎమ్మెల్యే గారు ఏదైతే 268 సర్వే నెంబర్లో మైనింగ్ జోన్ ఉందో ఒక 15 సంవత్సరాల నుంచి ఉన్న ఎమ్మెల్యే బంద్ చేయలేదు. వాళ్ళ క్రెషర్ వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకునే అలవాటు టీఆర్ఎస్ వాళ్ళకు ఉంది కాబట్టి ఆ మాట వాళ్ళకే వస్తున్నది. మా ఎమ్మెల్యే గారు మేము ఇంతకుముందు కూడా చెప్పినాం, ఎమ్మెల్యే గారికి చెప్తే మీరు ఏది రాదు నేనున్నా నేను చూసుకుంటాను కూడా చెప్పిండు. మేము 15 తారీఖు నాడు ఏదైతే గోలేటికి వెళ్ళి తదిపల్లి చౌరస్తా వరకు చిండారాల సర్పంచ్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేసిన రోజు కూడా చెప్పినాం. అన్ని పార్టీలు ఏకమై ధర్నాకు మేమందరం సహకరిస్తామని చెప్పి అన్ని పార్టీలు కలిసి చేద్దామని చెప్పి కూడా మా గ్రామ అసలు కూడా చెప్పినాం. విజయ్ కుమార్ కూడా చెప్పినాం. అందరికీ నమస్కారం. ఇక్కడ నాతో పాటు ఉన్న మా కాంగ్రెస్ సోదరులు కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మా ఎకో టౌన్ గురించి ఏదో వీడియోలు చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన మా మాజీ ఎమ్మెల్యే, అదృష్టవంతమైన ఎమ్మెల్యే, 15 సంవత్సరాలు కూడా అదృష్టవంతంగా గెలుస్తూ కూడా నాయకుడు అని పేరు చెప్పుకుంటున్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు అంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, అలాగే తెలిసి తెలియక మాట్లాడబోతున్న అప్పుడప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ గారు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నందుకు చాలా విచారం వ్యక్తం చేస్తున్నాను. అయ్యా అంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, నిన్న మీరు చెప్పిన మాటల్లో కొన్ని నేను విన్నాను, వీడియో చూస్తాను. మీరు అన్నారు ఇక్కడ ఎకో టౌన్ వద్దు, ఇక్కడ ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ లేదా హార్డ్వేర్ కంపెనీ పెట్టండి అని. మా నాయకుడి పేరు కూడా మీరు ఉచ్చరించలేని స్థితిలో ఉన్నారు. మీరు ఒక ఇబ్రాహీపట్నం ప్రజాప్రతినిధి ఏమి ముడుపులు తీసుకున్నాడనో లేదంటే ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయ్యా నేను ఒకటి అడుగుతున్నాను ఈ సభా వేదిక నుంచి, 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు, నీ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? ఈ 15 ఏళ్లలో నువ్వేం చేసావు? గాడిపల్లి గవర్నమెంట్ 15 సంవత్సరాలలో 10 సంవత్సరాలు మీ గవర్నమెంట్గా ఉంది. ఇప్పుడు బుద్ధి వచ్చిందా లేదా ఇప్పుడు నిద్రలు వేసినావు? ఏం చేసినావు? ఏ రోజు వచ్చి ఏకో టౌన్ వస్తుంది అది వస్తుంది అని నువ్వు ఇంట్లో కూర్చొని చేసుకుంటావు కదా. రా బండరావిరాలకి కూర్చుందాం, ధర్నా చేద్దాం. అక్కడ కూర్చొని నీ ఇంట్లో కూర్చొని ఫోన్లలో చూసుకుని ఎవడో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుకుంటూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే కావడిపల్లి కనీసం కావడిపల్లి అనే పదం కూడా వాడలేకపోయావు. కావడిపల్లి అంటే నీకు ఎందుకంత భయం? ఒకసారి చూసుకొని ఈ వీడియో, కావడిపల్లి అనే పేరు కూడా ఉచ్చరించలేకపోయినావు. అక్కడ కనీసం నీకు జ్ఞానం లేదు, ఏ ఊర్లు ముప్పులకు గురవుతున్నాయి, ఏ ఊర్లు ఇబ్బందులు పడుతున్నాయి అన్నది. నువ్వు నాయకుడు అని నీ పోరాటానికి మేము రావాలి. నేను ఎవరో ఇంకా చిన్నగా కొత్తగా ఇప్పుడే వచ్చిన అక్కడ ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న బండ రవిరావు సర్పంచ్ విజయ్ కుమార్ మమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేస్తూ ఆయన చెప్పింది మేము వినాలంట. అంటే లేదు, బండరావిల సర్పంచ్ నేనే ఉంటానని పుస్తకంలో ఆయన పేరు కన్వీనర్గా రాసుకున్నాడు. నేను ఆపిన రోజు వద్దు, అందరు మీ 15 మంది సర్పంచ్లు ఉన్నాం, అందరం కలిసికట్టుగా నువ్వు నిర్ణయం తీసుకొని ఒక అరగంట ఆగండి అంటే లేదు, సమయం లేదు, మనకు చేద్దాం. చేసి 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఇప్పటివరకు సాధించింది ఏంటి విజయ్? మంది సర్పంచులు వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ
ముందుకు పోతున్నారు. దానిపైన ఈరోజు ఈ సమావేశానికి హాజరైన గౌరవ సర్పంచులు, గౌరవ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీరు గత 15 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా చేసి ఈ ప్రాంత ప్రజలను పీడించి పిప్పి చేసి ఈ ప్రాంతాన్ని అధోగతి పాలు చేసి మైనింగ్ జోన్ అని ఈరోజు గుర్తుకొచ్చిందా మీకు? మైనింగ్ జోన్ క్యాన్సిల్ చేసిన నాయకుడు మా గౌరవ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు. ప్రతిరోజు మైనింగ్ పై మాట్లాడుతూ ఈ మైనింగ్ని ఇక్కడి నుంచి పారదోలాలని చెప్పి మా గౌరవ ఎమ్మెల్యే గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసి మా అందరితో దీక్ష చేయించిన నాయకుడు గౌరవ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు. అక్కడ దుమ్ములో ధూళిలో కూర్చొని ఈ విధంగా దొంగ మైనింగ్ ఏర్పాటు నడుస్తుంది ఈ ప్రాంతంలో. ఈ ప్రాంత ప్రజలు రైతాంగం అధోగతి పాలవుతుందని చెప్పి ఎప్పటికప్పుడు మా అందరితో మాట్లాడుతూ, అక్కడ ఉన్న స్థానిక సర్పంచ్ గారితో మాట్లాడుతూ, స్థానిక నాయకులతో మాట్లాడుతూ ఈ మైనింగ్ను మనం పారదోలాలని చెప్పి గట్టి పట్టుదలతో పోరాడి ఈరోజు ఆ మైనింగ్ను పారదోలడం జరిగింది. ఆ రోజు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి మీరు ఎన్ని ముడుపులు తీసుకున్నారు? ఆ రోజు 10 సంవత్సరాలు మీ అధికార పార్టీలో ఉండి మీరు ఎన్ని ముడుపులు తీసుకున్నారు? చేసుకుంటూ మా నాయకుని పైన అవాకులు చవాకులు చేస్తున్నారు. అయ్యా ప్రవీణ్ కుమార్ గారు, మీరు విద్యావంతులు, మంచి ఒక గౌరవం ఉన్న నాయకులు, మీరు కూడా అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని మీ గుండెపై చేసుకొని చెప్పాలి. ఈ ప్రాంతానికి ఏం చేసినావయ్యా నువ్వు? ఒక సర్వీస్ చేసినావు కదా, ఈ ప్రాంతంలో ఏం చేసినావు నువ్వు? ఏం ఎలుగబెట్టినావు? ఈ మా ప్రాంత ప్రజలకు ఏం చేసినావు నువ్వు? నేను అడుగుతున్నా ఈ సమావేశం ద్వారా. ఏం చేయలేదు. కానీ మంచిగా అభివృద్ధి చేస్తున్న నాయకుని పైన, ఈ ప్రాంతం ఎంతో డెవలప్మెంట్ చేస్తున్న నాయకుని పైన అవాకులు చవాకులు చేస్తున్నావు, ముడుపులను మాట్లాడుతున్నావు. నీకు ఆ మాట్లాడే నోరు ఎట్లా వస్తుందని అడుగుతున్నా నేను. మీరు 10 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్న కేసీఆర్ ఎన్ని ముడుపులు తీసుకుంటూ ఇక్కడి నుంచి ఆ ముడుపులు పంచుతాడని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరినవా బీఎస్పీ నుంచి అని ప్రవీణ్ కుమార్ నేను సూటి ప్రశ్న అడుగుతున్నా. రోజు 450 రోజులు దీక్ష చేస్తే మా ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులు పాలై ఆ దుమ్ము ధూళికి రైతాంగం ప్రజలు అస్తవ్యస్తం తయారైతే మా నాయకుడు ముందుండి అది పారదోలిండు. సిగ్గుండాలి మీకు మాట్లాడడానికి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు రావడంతో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి వేదిక పైన చెప్పడం జరిగింది, ఈ ప్రాంత ప్రజలు జర ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. మరి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అడ్డుకోనికి మా నాయకుడు ముందుంటాడు. మీరా మళ్ళా అలాంటి అవాకు చవాకులు చేస్తే కబర్దారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. కానీ ఇక్కడున్న లోకల్ నాయకులు ఒక ఐక్యత లేక ఏదో ఎవరు నా పేరు ముందు ఉండాలి, నా పేరు ముందు ఉండాలని చేసేటట్టు అనిపిస్తుంది. ఇప్పుడు బండరాయిరాల సర్పంచ్ విజయ్ కుమార్ గారు జేఎన్టీ యాక్షన్ కమిటీ వేసి దీన్ని అందరితో కలుపుకొని బ్రోకర్ రిలీజ్ చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు. ఆయన ఒకరితోని ఒక నాయకుని తిట్టించుకుంటా అధికారంలో ఉన్నది ఇంకొక నాయకునికి మెప్పు పొందడానికి చేస్తే అది సమంజసం కాదు. మీరు ఆలోచించండి. గత 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉండి మైనింగ్ జోన్లు బంద్ చేయగలిగిండా కిషన్ రెడ్డి గారు? ఈరోజు వచ్చి ఏదో మాట్లాడుతుండే ఆయన. గతంలో వాళ్ళు 450 రోజులు ధర్నా చేస్తే ఎమ్మెల్యేగా లేకున్నా మల్రెడ్డి రంగారెడ్డి ఎన్నోసార్లు వచ్చి వాళ్ళకి సంఘీభావం చెప్పిండు. అదేవిధంగా బీఎస్పీ నుంచి వచ్చి ప్రవీణ్ కుమార్ గారు కూడా సంఘీభావం చెప్పిండు. ఆయన బీఆర్ఎస్లో పోయినాక అధికారం ఉన్న పార్టీగా ఉండి మైనింగ్ జోన్ బంద్ చేయించగలిగేదా? అక్కడ డంపింగ్ యార్డ్ వస్తే ఇక్కడ అబ్లాపూర్ మండలంలో విజయవాడ రోడ్డుకు రైట్ సైడ్ ఉన్న గ్రామాలకు కూడా ఇబ్బంది జరుగుతుంది. మేమందరం దానికి వీళ్ళందరికీ సహకరిస్తాం. దీనికి డంపింగ్ యార్డ్కి వ్యతిరేకంగా ఆయన చేసేది తప్పు. విజయ్ కుమార్ గారు బండరాయిరాల సర్పంచ్ చేసే తప్పు అందరినీ కలుపుకొని, అందరి పార్టీలను కలుపుకొని దాన్ని బంద్ చేయిస్తే మంచిది.